హాయ్ ఫ్రెండ్స్, విజయ్ న్యూ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఆ మూవీతో చివరి సినిమాని కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ న్యూ మూవీ రిలీజ్ డేట్ను రీసెంట్గా అనౌన్స్ చేసేసారు. విజయ్ లాస్ట్ మూవీ అప్డేట్ ఏంటి ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఆఖరి చిత్రం జననాయగన్ మూవీ విడుదల తేదీని ఏటకేలకు ప్రకటించేశారు. మేకర్స్ వచ్చే ఏడాది పంగల కానుగ్గా సంక్రాంతి 2026ని రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని తమిళ, తెలుగు మరియు హిందీ భాషలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. జననాయగన్ విజయ్ చివరి ఫిల్మ్ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్పై నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ మేనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, నారాయణ్, మమితా బేజీ కీలక పాత్రలు పోషించినట్టుగా తెలుస్తుంది. వినోదంతో ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఇప్పటికీ ఆ విజయ్ ఫ్యాన్స్కి ఎంతగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ఆఖరి సినిమా తర్వాత విజయ్ నెక్స్ట్ ప్రాజెక్టు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ విజయ్ సినిమాల తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. తాజాగా కొత్తగా స్థాపించిన తమిళగన్ వెట్రిగన్ టీవీకే పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో జరిగిన ఈ ర్యాలీకి మరియు విజయ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తాను రాజకీయంపై దృష్టి పెట్టాలనుకున్నాను, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను ఆయన పునరుద్ధరించారు. ఇది ఇలా ఉంటే రీసెంట్గా విజయ్ ద గ్రేట్ ఆఫ్ ది ఆల్ టైమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ గత ఏడాది ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది వెంకటప్రభ దర్శకత్వంలో వహించిన సినిమా. బ్లాక్ బస్టర్గా అనుకున్నారు కానీ నిరాశపరిచినట్టుగా తెలుస్తుంది. దీనిపై విజయ్ సినిమాకు ఆ సంక్రాంతి సినిమాపై ఫ్యాన్స్కి ఎంతో హోప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి విజయ్ చివరి సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించింది. అయితే ఈ పాన్ ఇండియా సినిమా సంక్రాంతి రిలీజ్ ఎంతో బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుంది. అలాగే విజయ్ ఎన్నికల్లో కూడా రాజకీయాల్లో కూడా ఎంతో బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుంది.